नवी कक्षा छात्रों के लिए कहानी पाठ यक्ष प्रश्न। యక్ష ప్రశ్న అంటే యక్షుడు యొక్క ప్రశ్నలు, అంటే యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలు. కానీ ఈ పదాన్ని, యక్ష ప్రశ్న అనేటటువంటి పదాన్ని మనం ఎక్కువగా వ్యవహారికంలో ఉపయోగిస్తూ ఉంటాము. ఎవరైనా మనల్ని పదే పదే ఒకదాని వెంట ఒకటి వెంటనే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, లేక కష్టమైన ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలను మనల్ని, అంటే సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఎవరైనా మనల్ని ఒకదాని వెంట ఒకటి అడుగుతూ ఉన్నప్పుడు అదే పనిగా ఇలాంటి యక్ష ప్రశ్నలు అనే మాటని వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఇది వ్యవహారికంలో మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఇక చాలే ఆపు నీ యక్ష ప్రశ్నలు అని మాట్లాడటం మనం చాలా సందర్భాల్లో విన్నాం, మనం కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. మరి అసలు యక్షుడు ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, వాటి గురించినటువంటి సమాచారాన్ని మనం ఈ కథలో తెలుసుకుందాము. మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించడానికి, అంటే పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజును పరీక్షించడానికి ఆ యమధర్మరాజు యక్షుని రూపంలో వస్తాడు. ఆ యక్షుడు ఈ ధర్మరాజును అడిగేటటువంటి ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. బచ్చో ఇస్ చిత్ర కో ధ్యాన్ సే దేఖియే. పిల్లలు, ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమి రాసి ఉన్నది, ఎవరి యొక్క చిత్రాన్ని ఇచ్చారో గమనించి చెప్పండి. ఇక్కడ స్వామి వివేకానంద గారి యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రక్కనే 4 ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏమిటంటే, ఈశ్వర్ క్యా హై, అంటే భగవంతుడు ఎవరు, జన్మకే పహలే హమ్ క్యా థే, మనం పుట్టక ముందు మనమేంటి, మృత్యుకే బాద్ హమారా క్యా హోగా, మరి మనం మరణించిన తర్వాత మనం ఏమైపోతాము, ఈశ్వర్ అగర్ హై తో క్యా ఉసే దేఖా జా సక్తా హై, నిజంగా భగవంతుడు ఉంటే మనం భగవంతుడిని చూడగలుగుతామా. ఈ విధంగా రాసి క్రింద స్వామి వివేకానంద అని పేరు రాయబడి ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించి క్రింద 3 ప్రశ్నలు, అంటే మొత్తం చిత్రానికి సంబంధించి 3 ప్రశ్నలు మనల్ని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, ఏ ప్రశ్న కిస్కే మనమే ఉత్పన్న హుయేతే. పైన చెప్పినటువంటి 4 ప్రశ్నలు ఎవరి యొక్క మనస్సులో ఉత్పన్నమై ఉంటాయి అని అడిగారు. మనం ఈజీగా చెప్పవచ్చు కదా, పక్కనే స్వామి వివేకానంద గారి యొక్క చిత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన మనసులోనే ఈ ప్రశ్నలన్నీ ఉద్భవించి ఉంటాయి. ఏ ప్రశ్న స్వామి వివేకానందకే మనమే ఉత్పన్న హుయేతే. రెండవ ప్రశ్న, స్వామి వివేకానంద ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा. మరి వివేకానంద గారు ఈ ప్రశ్నలన్నిటినీ ఎవరిని అడిగి ఉండవచ్చును. స్వామి వివేకానంద ने इन प्रश्नों का उत्तर अपने గురు రామకృష్ణ పరమహంస సే పూఛా హోగా. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పమని వాళ్ళ యొక్క, అంటే స్వామి వివేకానంద గారి యొక్క గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస గారిని అడిగి ఉండవచ్చును. మూడవ ప్రశ్న, ఇన్కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. వివేకానంద గారి యొక్క జీవితం నుంచి మనకు ఎలాంటి సందేశము లభిస్తుంది. ఇన్కే జీవన్ సే హమే యహ సందేశ్ మిల్తా హై, గురుజనం కా ఆదర్ కర్నా, అంటే పెద్దవాళ్ళకి, గురువులని గౌరవించాలి. ఆధ్యాత్మిక విషయం పర్ ధ్యాన్ దేనా, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద దృష్టి ఉంచాలి. హర్ విషయ పర్ జిజ్ఞాసాకి భావన వికసిత్ కర్నా, ప్రతి విషయం పైన తెలుసుకోవాలి, అంటే ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస, కుతూహలాన్ని కలిగి ఉండాలి అని మనకి స్వామి వివేకానంద యొక్క జీవితంలో మనకు సందేశం లభిస్తుంది. ఉద్దేశ్య, जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना. పిల్లల్లో తెలివితేటలు పెరగాలి అంటే వాళ్ళకి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగి ఉండాలి. అలాగే ప్రశ్నించే తత్వం ఉండాలి. అప్పుడే వాళ్ళకి సరియైన సమాధానం దొరుకుతుంది. ఇలాంటి తాత్వికపరమైనటువంటి ప్రశ్నల ద్వారా, కుతూహలం ద్వారా విద్యార్థుల యొక్క తెలివితేటల్ని పెంచటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మరి కథ గురించి చెప్పుకుందాం. యహ ఘటన మహాభారత్ కాల్ కీ హై. ఈ ఘటన మహాభారత కాలానికి సంబంధించినటువంటిది. ఉస్ సమయ్ పాండవ్ ద్రౌపది సహిత్ 12 వర్షకే వనవాస్ పర్తే. ఆ సమయంలో పాండవులు ద్రౌపదితో కలిసి 12 సంవత్సరాలు వనవాసం చేయటానికి వెళ్తారు.
एक दिन अचानक एक ब्राह्मण పాండవోं के पास आया. ఒకరోజు అకస్మాత్తుగా ఒక బ్రాహ్మణుడు పాండవుల దగ్గరకు వస్తాడు. వహ్ అప్నీ వ్యధ సునాతే హుయే కహనే లగా. అతను తన బాధనంతా చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, ఏక్ హిరణ్ మేరీ అరణి కి లకడీ లేకర్ భాగ్ గయా. ఈ వాక్యంలో హిరణ్ అంటే జింక, అరణి అంటే యజ్ఞంలో నిప్పు వెలిగించడానికి వాడేటటువంటి కర్ర. ఇప్పుడు దానిని ఈ జింక తీసుకొని వెళ్ళిపోయింది, నా దగ్గర నుంచి తీసుకొని పారిపోయింది. అబ్ మేరే పాస్ యజ్ఞకి అగ్ని పైదా కర్నే కే లియే దోసరీ లకడీ నహీ హై. ఇప్పుడు నా దగ్గర యజ్ఞంలో నిప్పు వెలిగించటానికి నాకు వేరే కర్ర లేదు. కృపయా మేరీ లకడీ వాపస్ దిలాదో. దయ ఉంచి నాకు ఆ కర్రను నాకు వెనక్కి ఇప్పించండి, తీసుకొని రండి అని పాండవుల దగ్గరికి వచ్చి ఆ బ్రాహ్మణుడు వేడుకున్నాడు. తర్వాత పారాగ్రాఫ్. పాండవ్ బ్రాహ్మణికి వ్యధాసే ప్రభావిత్ హుయే. పాపం ఆయన చాలా బాధతో చెప్పినటువంటి ఆ విషయానికి వీళ్ళు ప్రభావితమయ్యారు. అంటే ఆ కర్రను తీసుకొని ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించారు. ఇస్లియే వే హిరణ్కి ఖోజ్ మే నికల్ పడే. ఇక ఆ జింకని వెతకడం కోసం అందరూ బయలుదేరారు. థోడీ దూర్ జానే పర్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉన్హే హిరణ్ దిఖాయి దియా, ఆ జింక వీళ్ళకి కనపడింది. ఉసే పకడ్నే కే లియే వే ఆగే బడే, దాన్ని పట్టుకోవడం కోసం వీళ్ళందరూ ముందుకి వెళ్ళారు. పరంతు హిరణ్ ఉనికి ఆంఖోం సే పునః గాయబ్ హో గయా. కానీ ఆ జింక మళ్ళీ వీళ్ళ కళ్ళ ముందు నుంచే మాయమైపోయింది, అంటే కనిపించకుండా పారిపోయింది. హిరణ్కి ఖోజ్ మే భటక్తే హుయే వే థక్ గయే. ఆ జింక పిల్లని వెతకడం కోసం అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి అలసటగా అనిపించింది. భటక్నా అంటే తిరుగుట, థక్ జానా అంటే అలసిపోట. ఔర్ విశ్రామ్ కే లియే ఏక్ వృక్ష కే నీచే బయట గయే. వాళ్ళకి అలసటగా ఉండేసరికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ప్యాస్ కే మారే సభీ కే కంఠ్ సూఖ్ రహే తే. బాగా దాహం వేసింది, మరి అలా తిరిగారు కదా, బాగా దాహం వేసింది, అందుకని వాళ్ళ గొంతంతా ఎండిపోతూ ఉన్నది. యుధిష్ఠర్నే నకుల్కో పానీకి తలాష్ మే భేజా. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని యుధిష్ఠర్ అంటే ధర్మరాజు నకులుణ్ణి నీళ్లు తీసుకొని రమ్మని పంపించాడు. తలాష్ అంటే వెతుకుట, అలా వెతుక్కొని తీసుకొని రమ్మని పంపించాడు. నకుల్ పానీకి ఖోజ్ మే నికలా. నకుల్ మొదటగా నీళ్లు తీసుకురావటానికి బయలుదేరాడు. ఖోజ్నా అంటే వెతుకుట, తలాష్ అన్నా కూడా వెతుకుట అని అర్థం. నికలా అంటే బయలుదేరాడు. ఔర్ చల్తే చల్తే ఏక్ సరోవర్ కే పాస్ పహుంచా. అలా వెళుతూ ఒక సరస్సు దగ్గరకు వెళ్ళాడు. సరోవర్ దేఖ్ కర్ ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హో ఉఠా. ఆ సరస్సును చూసి ఆ నకులుడి యొక్క మనస్సు పులకరించిపోయింది. ఎందుకు, అతనికి బాగా దాహం వేస్తుంది కదా, అందుకని సంతోషంతో ఉన్నాడు. వహ్ సోచనే లగా కి క్యోం నా మై పహలే అప్నీ ప్యాస్ బుఝాలు. అతనేమని ఆలోచించాడంటే, మొదట నాకు దాహం వేస్తుంది కదా, నేనెందుకు నీళ్లు తాగకూడదు, నేను ముందు మంచినీళ్ళు తాగుతాను అని అతను అనుకున్నాడు. వహో పానీ పీనేకే లియే ఉద్యుత్ హీ హువా థా. ఉద్యుత్ అంటే ఇష్టపడుట, అతను అలా అనుకొని ఆ నీళ్లు తాగటానికి ఇష్టపడ్డాడు. కి సహసా ఏక్ ఆవాజ్ గూంజూటి. అతను మంచినీళ్లు తాగటానికి నిర్ణయించుకొని అలా తాగబోతూ ఉండేసరికి ఒక పెద్ద ధ్వని వినిపించింది. ఆవాజ్ అంటే ధ్వని, గూంజు ఉఠ్నా అంటే పెద్దగా వినిపించుట, ప్రతిధ్వనించుట అని అర్థం. ఐ నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే. అంటే ఓ నకుల, నీళ్లు త్రాగేటటువంటి దుస్సాహసము నువ్వు చేయవద్దు, అంటే నీళ్లు తాగొద్దని పెద్దగా హెచ్చరించినట్లుగా ఒక ధ్వని వినిపించింది. సావధాన్, జాగ్రత్త, పహలే మేరే ప్రశ్నోంకే ఉత్తర్ దో. నా ప్రశ్నలకు మొదట సమాధానం చెప్పు. నకుల్ చేతావనెక్కి పరవాహ నా కర్కే పానీ పీనే లగా. అతనికేమో మరి బాగా దాహం వేస్తుంది, అలా హెచ్చరిక పెద్దగా వినిపించినప్పటికీ కూడా, నీళ్లు తాగొద్దు అని వినిపించినప్పటికీ కూడా అతను లెక్క చేయకుండా నీళ్లు తాగటానికి ముందుకి వెళ్ళాడు. పానీ పీతే హీ వహ్ భూమి పర్ గిర్పడ. అలా నీళ్లు త్రాగుతూ ఉండగానే అతను నేల మీద ఒరిగిపోయాడు. గిర్నా అంటే పడిపోయాడు.
बहुत देर तक नकुल के न लौटने पर యుధిష్ఠర్ కో చింత సతానే లగి. ఎంతసేపటికి నకులుడు వెనక్కి తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠరుడికి బాధ కలిగింది. చింతా సతానే అంటే బాధ కలగడం అనమాట. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव అర్జున్ ఔర్ భీముకో బేజా. అతడు రాలేదు కదా అని మిగిలి ఉన్నటువంటి సహదేవుడు, అర్జునుడు, భీముడు వీళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించాడు. నకుల్ని వెతుక్కుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొని రమ్మని చెప్పి ఎందుకు రాలేదో లేట్ ఎందుకయిందో కనుక్కోమని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించాడు. బారీ బారీ అంటే క్రమంగా, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అని అర్థం. यक्ष की चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया. ప్రతి ఒక్కళ్ళు కూడా నకులుడు ఏ విధంగా అయితే చేశాడో అదే విధంగా సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా ఆ యొక్క ప్రశ్నని అంటే ఆ పెద్దగా వచ్చినటువంటి హెచ్చరికని లెక్క చేయకుండా వాళ్ళు నీళ్లు తాగటం మొదలుపెట్టారు. ఉపేక్ష అంటే నిర్లక్ష్యం చేయట, దాన్ని పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా నీళ్లు తాగటానికి ప్రయత్నించారు. ఔర్ నకుల్కి భ్రాంతి ధరా పర్ గిర్ గయే. నకులుడి మాదిరిగానే అతను కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా భూమి మీద పడిపోయారు. जब कोई भी लौटकर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में ఉనికి ఖోజ్ మే నికల్ పడే. వెళ్ళిన వాళ్ళందరూ అలాగే వెళ్ళారు కానీ వెనక్కి తిరిగి ఒక్కళ్ళు రాకపోయేసరికి బాధతోటి యుధిష్ఠిరుడు అతను కూడా వాళ్ళని వెతకడం కోసం బయలుదేరాడు. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. అతను కూడా అంటే ధర్మరాజు కూడా తన యొక్క దప్పికను తీర్చుకోవటానికి వీళ్ళలాగానే ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే మంచినీళ్ళు తాగాలని అనుకున్నాడు. తృష అంటే దప్పిక అని అర్థం. వహీ యుధిష్ఠిర్ కో అప్నే భాయి ధరా పర్ పడే దిఖాయి దియే. అక్కడే ఆ సరోవరం దగ్గరే ముందుగా వెళ్ళిన తన సోదరులందరూ క్రింద పడిపోవటం అతను చూశాడు. జైసే హీ వే ఆగే బఢే తో ఉన్హే భీ వహీ ఆవాజ్ సునాయిది. అతను మంచినీళ్ళు తాగబోయేలోపు అతనికి కూడా ధర్మరాజుకు కూడా అదే శబ్దం వినిపించింది. सावधान, तुम्हारे भाइयों ने मेरी चेतावनी की ओर ध्यान नहीं दिया. మీ సోదరులందరూ కూడా నా హెచ్చరికను లెక్క చేయకుండా మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేశారు, అందుకే అలా పడిపోయారు. ఇస్లియే ఉనికి యహ దశ హుయి. ఇలాంటి దశ వాళ్ళకి కలిగింది. యది తుమ్ పానీ పీనా చాహతే హో తో పహలే మేరే ప్రశ్నోంకే ఉత్తర్ దో. ఒకవేళ నువ్వు గనక నీళ్లు తాగాలని అనుకుంటే మొదట నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. ఫిర్ అప్నీ ప్యాస్ బుఝానా. ఆ తర్వాత మాత్రమే నీ దప్పికను తీర్చుకోవాలి. యుధిష్ఠిర్ నే కహా, శ్రీమాన్ ఆప్ ప్రశ్న కీజియే, మై ఉత్తర్ దేనే కే లియే తయార్ హూ. అప్పుడు ధర్మరాజు శ్రీమాన్ అని సంబోధించి మీరు ప్రశ్నించండి, నేను జవాబులు చెప్తాను అని. తరువాత యక్షుడికి ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చూద్దాం. అంటే యక్షుడు ప్రశ్నించడం, యుధిష్ఠిరుడు దానికి సమాధానం చెప్పడం ఇక్కడ మనకు ఇవ్వబడింది. యక్ష్ మనుష్య కా సాత్ కౌన్ దేతా హై. అంటే మనిషితో పాటుగా ఎవరు ఉంటారు? యుధిష్ఠిర్ ధైర్య హీ మనుష్య కా సాథ్ దేతా హై. ధైర్యము మాత్రమే మనిషికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. యక్షుడు वह कौन सा శాస్త్ర है जिसका అధ్యయన్ करके మనుష్య బుద్ధిమాన్ बनता है. ఏదైనా ఒక శాస్త్రం ఉందా మనిషి యొక్క బుద్ధిని, తెలివితేటల్ని పెంచేటందుకు? అలాంటి శాస్త్రం ఏదైనా ఉంటే చెప్పు. యుధిష్ఠిరుడు అప్పుడు కోయి భీ శాస్త్ర ఐసా నహీ హై. ఏది అలాంటి శాస్త్రం లేదు. మహాన్ లోగోం కి సంగతి సే హీ మనుష్య బుద్ధిమాన్ बनता है. గొప్పవాళ్ల సాంగత్యంలోనే మనిషి బుద్ధిమంతుడిగా మారతాడు. యక్షుడు భూమి సే భారీ చీజ్ క్యా హై. భూమి కంటే బరువైనటువంటి వస్తువు ఏమి ఉన్నది? యుధిష్ఠిరుడు సంతాన్ కో ఖోక్ మే ధారణ కర్నే వాली మాతా భూమి సే భీ భారీ హోతీ హై. సంతానం కోసం అంటే తన సంతానాన్ని గర్భాశయంలో ఉంచేటటువంటి తల్లి మాత్రమే భూమి కంటే బరువైనది. కోక్ అంటే గర్భాశయం, ధారణ కర్ణ అంటే ధరించుట, అంటే సంతానాన్ని తన గర్భంలో ధరించినటువంటి స్త్రీ మాత్రమే భూమి కంటే బరువైనది అని అర్థం. యక్షుడు ఆకాశ్ సే భీ ఊంచా కౌన్ హై. ఆకాశం కంటే ఎత్తైనది ఏది? యుధిష్ఠిరుడు అప్పుడు సమాధానంగా పిత అంటే తండ్రే ఆకాశం కంటే ఎత్తైనవాడు.
యక్షుడు హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై, గాలి కంటే వేగంగా పరిగెత్తేది ఏది? యుధిష్ఠర్ మన్, అంటే మనస్సు గాలి కంటే వేగంగా వెళుతుంది. యక్షుడు విదేశ్ జానే వాలే కా సాథీ కౌన్ హోతా హై, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు తోడుగా ఎవరు ఉంటారు? యుధిష్ఠరుడు విద్య, అంటే చదువు మాత్రమే వాళ్ళకి తోడుగా ఉంటుంది. యక్షుడు మరణాసన్న వృద్ధుక మిత్ర కౌన్ హోతా హై, మరణము ఆసన్నమైన అంటే చనిపోబోయేటటువంటి వృద్ధుడికి మిత్రుడు ఎవరైతారు? యుధిష్ఠరుడు చెప్తున్నాడు సమాధానం దాన్, అంటే దానం చేయటము అనేది. క్యోంకి వహీ మృత్యుకే బాద్ అకేలే చల్నే వాలే జీవ్ కే సాత్ సాత్ చల్తా హై, కేవలము దానము చేయటం అనేది మాత్రమే మనిషి చనిపోయిన తర్వాత అతనితో పాటుగా, అంటే మృత్యుకే బాద్ అకేలే చల్నే వాలే, ఒంటరిగా వెళ్ళేటటువంటి ఆ జీవితో పాటుగా ఉంటుంది. యక్షుడు సుఖ్ క్యా హై, సుఖం అంటే ఏంటి? యుధిష్ఠర్ జో శీల్ ఔర్ సచ్చరిత్ర పర్ స్థిత్ హై, శీలము అంటే మంచి నడవడిక, సచ్చరిత్ర మంచి చరిత్ర పైన ఆధారపడి ఉంటుంది. అంటే సుఖము అనేది ఈ రెండింటిని బట్టి ఆధారపడి ఉంటుంది. యక్ష్ సబ్సే తుచ్చ క్యా హై, అన్నిటికంటే నీచమైనది తుచ్చమైనది ఏది? చింత అంటే బాధ అనమాట, బాధలు కలిగి ఉండటమే అన్నిటికంటే తుచ్చమైనటువంటిది. యక్ష్ కిస్కే ఛూట్ జానే పర్ మనుష్య సర్వప్రియ బంతా హై, దేనిని వదిలేస్తే మనిషి అత్యంత ప్రీతిపాత్రుడిగా మారతాడు? యుధిష్ఠర్ అహంభావ్కే ఛూట్ జానే పర్, అహంకారాన్ని వదిలేసినప్పుడు. ఇసీ ప్రకార్ యక్షనే కయి అన్య ప్రశ్న భీ కియే, ఇదే విధంగా యక్షుడు అనేక ప్రశ్నలను ధర్మరాజును అడుగుతాడు. ఔర్ యుధిష్ఠర్నే ఉన్ సబ్కే ఠీక్ ఠీక్ ఉత్తర్ దియే, యుధిష్ఠరుడు అన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్తాడు. అంతమే యక్ష బోలా, చివరికి యక్షుడేమంటున్నాడంటే రాజన్ మై తుమ్హారే మృత భాయియో మే సే ఏక్ కో జీవిత్ కర్ సక్తా హూ, రాజన్ అంటే మహారాజా అని సంబోధించి నేను నీ చనిపోయినటువంటి సోదరులలో ఒకళ్ళను బ్రతికిస్తాను. తుమ్ జిస్ కిసి కో భీ చాహో వహ్ జీవిత్ హో జాయేగా, నువ్వు ఎవరో ఒకళ్ళని కోరుకో, ఎవరిని కోరుకున్నా సరే నేను వాళ్ళని బ్రతికిస్తాను. యుధిష్ఠర్ నే పల్ భర్ సోచా కి కిసే జీవిత్ కరావు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఒక క్షణం ఆలోచించాడు, ఎవరిని బ్రతికించాలి. తోడి దేర్ రుక్కర్ బోలే, అంటే కొంచెం సమయం తీసుకొని ఏమంటున్నాడంటే మేరా ఛోటా భాయి నకుల్ జీ ఉఠే, నా చిన్న సోదరుడైనటువంటి నకుల్ బ్రతకాలి అని చెప్తాడు. యుధిష్ఠర్ కే ఇస్ ప్రకార్ బోల్తే హీ ఉన్హోంనే పూఛా, యుధిష్ఠరుడు ఈ విధంగా మాట్లాడిన వెంటనే యక్షుడు ఏమంటున్నాడంటే యుధిష్ఠర్ 10,000 हाथियों के बलवाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा, ఒక ప్రశ్న అడిగాడు. ఓ మహారాజా, ఓ ధర్మరాజా, 1000 ఏనుగుల బలమున్నటువంటి భీమసేనుణ్ణి వదిలేసి నువ్వు ఈ నకులును బ్రతకాలి అని ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమని చెప్తున్నాడంటే యుధిష్ఠిర్నే కహా యక్షరాజ్ मैंने जो नकुल को जीवित करवाना चाहा वह सिर्फ इसी कारण है, నేను నకులుని ఎందుకు బ్రతికించాలని కోరుకుంటున్నానంటే దానికి కారణం ఏమంటే మాతా కుంతీకా బచా హువా ఏక్ పుత్ర మై హూ, మాతా కుంతీదేవికి జన్మించినటువంటి పుత్రులలో నేను ఒకడిని బ్రతికే ఉన్నాను. మై చాహతా హూ కి మాతా మాద్రీ కా భీ ఏక్ పుత్ర జీవిత్ హో ఉటే, తల్లి అయినటువంటి మాద్రీదేవి యొక్క పుత్రులలో కూడా ఒకళ్ళు జీవించి ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. అత ఆప్ కృపా కర్కే నకుల్ కో జీవిత్ కర్ దో, అందువలన దయ ఉంచి నా తమ్ముడైనటువంటి నకులుణ్ణి బ్రతికించు అని అడుగుతాడు. కుంతీదేవి మాద్రి ఇద్దరు పాండురాజు యొక్క భార్యలు. కుంతీదేవికి 3 కొడుకులు ఉంటారు. ఒకళ్ళు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి 2 కుమారులు, నకులుడు, సహదేవుడు. युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए और उन्होंने वर देते हुए यह कहा, యుధిష్ఠిరు చెప్పినటువంటి
సమాధానానికి అంటే ధర్మ స్వభావంతో కూడినటువంటి సమాధానానికి, ఆయన ధర్మానికి యక్షుడు చాలా ప్రసన్నుడవుతాడు, అంటే చాలా సంతోషిస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఉన్హోంనే వర్ దేతే హుయే కహా, ఒక వరాన్ని ఇస్తూ పక్షపాత్ సే రహిత్ మేరే ప్యారే పుత్ర తుమ్హారే చారోం ఘీ బాయి జీవిత్ హో. ఏ పక్షపాతము లేనటువంటి ఓ ధర్మరాజా, ఓ పుత్ర అని సంబోధించి నీ నలుగురు సోదరుల్ని నేను జీవింపచేస్తున్నాను, వాళ్ళందరూ బ్రతకాలి అని ఆశీర్వదిస్తాడు. వరం రూపంలో అందరికీ జీవితాన్ని ఇస్తాడు, అందరినీ బ్రతికిస్తాడు. అందుకే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మమే కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షితః.